అయితే నేను అమ్మ కారం పెట్టింది కదా తిన్నా. అమ్మ వాళ్ళ కూతురు వాటర్ పట్టుకొని నిలబడ్డది. నేను వాటర్ అడుగుతాను. నేను ఇంటర్వ్యూ అయిపోయే వరకు నేను అసలు వాటరే తాగా. కానీ కారం ఉంది, టేస్ట్ బాగుంది. అన్నంలో కారం అనిపించేది. అంటే జ్వరం వచ్చినప్పుడు ఎవరన్నా తింటే మంచిగా ఉంటుంది కదా, చాలా మంచిగా ఉంది. సడిదైనా కూడా తొందరగా. సో లచ్చవ ఫుడ్స్, పిండి వంటలు, పచ్చళ్ళు బాగా చూస్తారు. సరే నువ్వేమేమి చేస్తావు చెప్పు. నేను ఎక్కువ చేపలు ఫ్రై చేస్తా, చేపల కూర వండుతా, చికెన్ ఫ్రై చేస్తా, చికెన్ కూర వండుతా, పచ్చడి కూడా చేసి పంపుతాను. లచ్చవ పంపవా అంటే వాళ్ళకి పచ్చడి చేసి కూడా పంపుతాను. అసలు ఇప్పుడు లచ్చవ ఫుడ్స్ అసలు ఎందుకు పెట్టినావు, ఎప్పుడు పెట్టాలనిపించింది? మా బుజ్జి వీడియో తీసింది, మా బిడ్డ వీడియో తీస్తే పెట్టింది, అటుగా సరదాగా పెట్టింది యూట్యూబ్లో. బాగా మంది చూసిండ్రు, చూసి మాకు కూడా చేసి పంపవాలి వచ్చావా అని అడిగిండ్రు. సంక్రాంతి సకినాల పండుగకు వీడియోలు తీసింది, అన్ని 5 రకాల పిండి వంటలు చేసుకుంటాం మేము తెలంగాణలో. అవన్నీ చేసినాక అవన్నీ యూట్యూబ్లో పెట్టింది. పెడితే మాకు కూడా పంపించాలి వచ్చావా అని ఊకే మెసేజ్ పెట్టిండ్రు. పెడితే పంపిస్తా అని స్టార్ట్ చేసి పంపిస్తాను అందరికి ఫోన్లు మెసేజ్ పెడతా అంటే అందరూ డబ్బులు కొడతారు ఫస్టే, అందరికి పంపిస్తాను.